మమ్మీ అక్కయ్య మనం వనప్రానికి వచ్చాం కదా. అవును మరి వెళ్ళిపోదామా? వెళ్దాం. తమ్ముడు ఆగురా. ఉన్నాడు సూర్యునికి వాడి మంకం కానీ అతను మాత్రం వాడి మంకం లేదు. తమ్ముడా ఉన్నాడా? చూసిరా రాజా, చూసిరా ఏమంటారు కానీ ఉన్నావా? సక్కని సమిరారా మారు బారి లేదు. ఆహా స్వామి రమ్మి ఒకసారి మకవాతో నాది మాది మకవాతో నాది మాది నిన్నే నమ్మి 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 రమ్మి ఒకసారి రమ్మి కలయా నిజమై కలగాలి నిజమే. అడుగులు వస్తారు అట్లనే ఇంత బిచ్చమిస్తాడు. పడుకుంటే కొట్టినావురా నుండి కయ్యి నేను నాన్న నుంచి నీకోసం నేను చూస్తున్నాను. ఇప్పుడు దొరికావు కాబట్టి చక్కని నీళ్ళు మాము చక్కని నీళ్ళు మాము చక్కని ముద్దులింక చక్కని చక్కని ఏం కావాలి సుందరి? ఏం కావాలి? మంచిలేనా లేవు కదా. ఏం కావాలి? అన్ని నేను అత్తాడా? ఎటువంటి నిన్ను మాత్రం విడువను ఒక జాలను ధరణి శ్రీలింగ గౌరీ మరువాగా ధరణి రంగమ గౌరీ మరువాగా ధరణి రంగమ గౌరీ మరువాగా పదారేళ్ళ యవ్వన పట్టు శ్రీకాంత్. అవును కదా. కాదా మరి దంతాలున్నాయి. ఏం చక్కదనం. నిన్ను చూస్తుంటే నా మనసు మాత్రం కనకాంగి అవ్వారే. సూర్యునికైనా వడిబంక ఉంటుంది కానీ నీకు వడిబంక లేదు. అలా ఉంటుంది శ్రీకాంతము. ఇక్కడికి వచ్చావంటే అక్కడ చూస్తుంటే ఎవరో కనిపిస్తున్నారు కానీ నాకైతే సరిగ్గా కనిపిస్తలేడు.
ఒక్కదానివే కనిపిస్తుంది. ఏ స్వామి ధరణేశ్వర వార్య నా యొక్క నామం భోగం కలవటి అంటారు. అయితే మేమనగా భోగం వాళ్ళం. అవును. నా యొక్క నామైన కళావతి. అవును. భోగం కళావతి అంటున్నారు. అవును కదా సరే అది నిజంగా కానీ. అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమిటి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి నీకు అర్థపడ్డదా? మేము అనంతరానికి వచ్చాము. అటు లైనను చాలా ఆగు దూరముండు. ఒక్క ముందు పిచ్చులు తర్వాత ఆగు. ఇప్పటిదాకేమన్నావు సూర్యునికైనా వడివంక ఉంది కానీ అతనికి వడివంక లేదు. ఎంత మంచుకున్నాడు ఎంత బాగుంది బుద్ధి మాట ఏమైంది స్వామి ఒక మాట మీరు పెద్దవారు అరే అరే మీరు స్వామి చాలా పెద్దవారు బొమ్మ శ్రీకాంత్ మొన్న ఊరుట కాదా వెళ్ళు నీ జాలి ఉంటుంది. శ్రీకాంత్ చూసినాక వస్తుంటదా ఏముంటుంది అలా శ్రీకాంత్ మాట్లాడుతున్నాక ఇంకోటి వెళ్ళిపోతారట అది వెళ్ళిపోవాలి మరి ఏ నీ చెప్పినా ఎంతో అందంగా ఉన్నాడు సూర్యునికైనా బడివంకుడు కానీ ఇతనికి లేదు నిజమే మాట. నీవు చెప్తుంటే నాకు మనసులో అటువంటి ఆలోచన ఉండేప్పటికీ ఇక్కడికి వచ్చాను అనుకున్న అర్థగా స్వామి ఆగు ఎందుకంటే ఒకసారి ఆగు చెప్పేదాకా ఆగుదావా ఇంకేం చెప్తా? ఆగు చెప్పావు కదా పేరు చెప్పావు అంత చెప్పావు నువ్వు నువ్వు కావాలి స్వామి చెప్తాంటే నువ్వు ఏమంటావో మరి వెళ్ళిపోతావా ఉంటావా అని చూసి తప్పదని నువ్వు ఇట్లా పైకి వస్తాను అనుకున్నా స్వామి వెళ్ళిపోతారు ఎవరన్నా ఏమో అనుకోగా చూడండి శ్రీకాంతం చూసినాక ఏ పుట్టినా ఏ చి పిచ్చి వాడవు నేనా? పిచ్చి వాడవు ఏలకు నీకా పిచ్చి వాడవు ఏలకు నీకా పిచ్చి వాడవు ఏలకు నీకా పిచ్చి వాడవు ఏలకు నీకా పిచ్చి వాడవు ఎక్కువ మాటలు మాది ఏలకు నీకోవా పిచ్చి వాడవు స్వామి ఎంత చెప్పినా మాత్రం పిచ్చి వాడవు పైకి వస్తున్నాం ఈ దారి పట్టుకుని వెళ్ళాం అయితే నాకు పిచ్చిలేసింది అక్కడ పిచ్చిలేసింది పైకి చూడు ఏం చేస్తాడంటే రాయి కానీ కట్టె కానీ ఏదన్నా సరే లక్ష తీసుకొని చెట్టుకుంటూ తెలుసు నేను అట్లా చేస్తున్నాను ఏమో అట్టే ఉరికేస్తున్నాం పైకి ధరణి రంగమ్మ ధరణి రంగమ్మ దయచేసి అవ్వాలు అక్కలు జర ఎడిపోకుర్రి రాలేదు ఆట ఒక అర్ధగంటనే ఇంకా టైం కూడా లేదు ఇంకా సాత్పన్న కానీ మనం
లోపల ఉన్నావంటే ఎవరన్నా ఎలాగా నా మనసు మాత్రం మగరాంకవి ప్రకాశ వినుము ఇతరుల వార్త 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 అగలంకమున దలితలము వైష్ణవదాను అగలంకమున దలితలము వైష్ణవదాను ఎవర శ్రీకాంతం శ్రీకాంతం ఒంటరి శ్రీకాంతం వచ్చి పైపైగా అసలు ఎప్పటినే పడుతున్నావు పిలుస్తున్నావా వేదాంత వేదుడైనను ఎట్లైనా సరే పెద్దవాటే కావచ్చు ఏమన్నా కావచ్చు కానీ నీ దయ ఉంటే నీ కర్మ ఒక్కసారి ఇంత చెప్తే కూడా అదే భాష కుటిల ఆలోచించి ఏంట్రా హామీ పక్కకుండే వీడియో వస్తుంది ఏంటో చీచి అని దోషించిన వాళ్ళ పోతలేదు అటు లైన్ అని మరి అటు లైన్ మరి నిన్ను చూస్తే ఏమని చెప్పాలి ఒక్కసారి వెళ్ళలేవా వెళ్ళలేరు ఇంకెక్కడికి వెళ్తాను ఎక్కడికి ఓ దేవసుత ఓ దేవసుత రాజమాంబ యాదల కర్ణ 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 నీ దారిలో నువ్వు వెళ్ళి మర్యాద తోడుగా ఓ దేవసుత రాజమాంబ యాదల కర్ణ ఆయా ఉద్దేశం నమ్మకం చెప్తాను స్వామి నీ దారిలో వెళ్ళయ్యా శ్రీకాంతం పట్టుకుని జై బాతు ప్రజగమని ఎక్కని పోనే జర ఓరా పోనే ఏమవుతున్నా మొగని బాడీ వేస్తాడే తమ్ముడు దొరికినవరా రైట్ నేను దుకాణం పెట్టుకున్నాను అవసరమా రోజు ఒక్క నైన్టీ బావా 90 90 నీకు 90 చెప్పమంటావా బావా 90 చెప్తే నీ అక్క ఓ బావా గట్ల కాదే మా అక్క నీకు ఈయన వినిపించాలంటే నాకు 90 చెప్పాలి అలా రారా ఒక 90 నాకు దుకాణం పెట్టుకోండి ఒక చెప్తుంది మా తమ్ముడికి తెలియదు వయసు 90 ఇయ్యాము ఒక అరకు మొండి ఇస్తాం 90 మీకు ఏం లేదు నీకు 90 అయితే ఎక్కడ దగ్గరికి వస్తుందా ఒరే చక్కగా ఓ యాడికి గుడ్డ షెడ్ దగ్గరికి పోయి నా పేరు చెప్పు రోడ్ పోటీ ఏర్పడవు పేరు రాపించుకుని 90 తీసుకుంటాను తొందరగా ఇంటికి వెళ్ళిపోయి స్వామి ఇంకో మాట బావా గారు భజనాతో
ఏరా జరాగే ఇదేంద్రం ఒక కోటరే దుకాణం పెట్టుకున్నట్టు నేనే దుకాణం పెట్టుకున్నట్టు నీవు లేవని. ఒక కోటరే నైట్ పోయి ఇప్పుడు కోటర్కి వచ్చిందా ఓ అయ్యా ఈడెక్కడికి వచ్చిండ్రా నాకేం గుర్తు ఇంతే కదా తెలపదు అటు పోయి. ఒరేయ్, కాదు కానీ ఇంకేనాడు అవుతారు మస్తు కష్టపడి కోటి రూపాయలు అయిపోతాయి మరి రావు కదా ఇక. అయిపోయినా మన వస్తాడు తీసుకోపోరా కోటర్ తీసుకోపో కోటర్ కాదురా మరి ఇంకెక్కడ ఎక్కడ పోతున్నావు రా అక్కయ్య సోయా జా అయితే నీకు ఏం కావాలో చెప్పు, నా రాజ్యమైనా నీకు రాజిస్తా. సంతోషమే కానీ నాకు కావాలి, ఒక్కసారి నాతో ఉన్నావంటే సర్వరాజ్యం నీకే దారపిస్తా. సుందరి చెప్పినా కానీ ఇంకేంది మరి నేను కావాలంటే ఏమి ఇస్తావు అవును తప్పవు కదా మరి ఇంకేం నేను తప్పకపోతే ఏం లేని వాడు అంటున్నావా? ఏమిటి హస్తం నుంచి అభయం కావాలా? అయితే నేను చెప్తే మాట నిజం కాదంటావా? కాదు నేను నమ్మను నమ్మవా? నమ్మను ఆడల మాట గోడ కాదు పట్టదు మాట తీల మూటలు మళ్ళీ వచ్చినావురా ఇగో ఒక్క ఫుల్ బాటిల్ చెప్పినా మా అక్కని నీకు నీ ప్రేమలు అప్పగిస్తా మంచిది కావాలనగా మంచిగా కానీ పుల్ బట్టలు కావాలి నీకు, అంతే కదా? సరే రా పోయి తీసుకో. అదే పని రోజు అదే పని అనేది హస్తం నుంచి అభయం ఇస్తే ఏదైనా చెప్తావు కదా. సరే తొందరగా ఇగో హస్తం నుంచి అభయం ఇస్తాను. ఏమైందిరా? సర్దయిందా? ఇచ్చాను. అడగమంటారా అడగాలి కదా మరి ఇంకేముంది. తప్పవు కదా అయ్యానే నడగినది అయ్యానే అయితే నువ్వు హస్తం నుంచి అభయం ఇచ్చావు కనుక నేను అడుగుతున్నాను, అడుగుమన్నావు. నా ఎత్తు ధనం ఇచ్చేస్తే నీకు ఏం అభ్యంతరం లేదు. నా దాని వైపు నా ఎత్తు ధనం ఇస్తారు కదా, అంతేనా? అంతే మరి అది ఇస్తున్నాను, ఇంకేముంది? తక్కువైందేముందిరా ఒక రూమ్ లోకి వెళ్ళి ఇచ్చేస్తా ఇక లిగేషన్ మొదలు పెడితే ఇదో కాస్త ఏంద్రా
ఏం తెలియదు ధనమిత్రుడు ధనమా అవుతావా అంబుజాన్య ధరణి రంగమ పూరి పూరి పట్టాన ధరణి రంగమ పూరి పూరి పట్టాన తప్పకుండా భవనంకి వచ్చాను వచ్చేసాం కదా అవును ఇంకేముంది హాయిగా ఏ బా ఎదురా మళ్ళా జరలేవు బాగా వచ్చావా నీతో మాట్లాడాలా చూడే మాట్లాడరాదా బ్రా లేవదు నోరు నిలబడితేనే వస్తుంది అదేనా చెప్పరా బామర్దిగా మేము భోగపోళ్ళు మేము పోగపూలు మేము ఏ తింటగా తినాల ఏది తింటా తినాలి మీరు బ్రాహ్మణులు మేము భోగం వాళ్ళం మీ అలవాట్లు వేరు మా అలవాట్లు వేరు మీ రుసులు వేరు మా రుసులు వేరు కానీ నేను ఏది తింటే అది తినాలి ఏది తాగితే తాగాలి నేను ఏం చేయిస్తే చెయ్యాలి ఎవరు ముయ్యరా మేము బ్రాహ్మణులం రా మేము బ్రాహ్మణులం రా ఏమన్నావు తాగమంటే తాగాలి తినమంటే తినాలి అద్దురా పొత్తు కూడినప్పుడు అన్ని పొత్తులు ఉంటాయి పొత్తే మా తమ్ముడు చెప్పి కూడా తింటారు పురుగులు పడ్డాయి కూడా అన్ని తింటాము అయితేనే మా స్వామి అయితేనే మా చేసుడే తప్పుతుందా నేను అర్థం నుంచే 50 ఇచ్చాను తప్పుతుందా తప్పనే తప్ప తినాలి కదా ఆడుల మాట నీళ్ళ మూట మొగల మాట మంచి మొగళ్ళ మాట నీళ్ళ మూట రమణి రవిరుమా దాహం వేస్తుంది మరి ఇంకేం నా తమ్ముడు వస్తా తక్కువే మిక తక్కువే మిక నా తమ్ముడు నడుగా తక్కువే మిక నా తమ్ముడు నడుగా తక్కువే మిక నా తమ్ముడు నడుగా తక్కువే మిక కక్కులగా కొల్లీరు లేదు నీకేం తగ్గలేదు ఎంత కావాలన్నా తమ్ముడు ఇస్తాడు తాగుతూ ఉండాలి నేను వంట చేస్తాను నాకు ఎంత మంచి అందమైన బాంబర్ ఇచ్చావు సుందరి నంబరే అటువంటి బాంబర్ ఉన్నాక నాకేం బిగరిగా ఏం టెన్షన్ పడకూడదు ఏం టెన్షన్ బాంబర్ కావాలంటే తండ్రి ఇప్పుడు వస్తాను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏది చెప్పినా నేను చేస్తాను వెళ్దామా సరే చాలు చాలును చాలు చాలును నాతో సరసమేలను చాలు చాలును నాతో సరసమేలను చాలు చాలును నాతో సరసమేలను చాలు చాలును నాతో సరసమేలను
ఇప్పుడే తెలుస్తుంది ఇప్పుడే మాటల్లో తెలుస్తుంది ఏ బా ఏరా గుట్లే ఏమున్నాయి గుట్లు ఏమున్నాయి నీకు ఏం కనిపిస్తుంది గుట్లుగా ఏమో కనిపిస్తున్నాయి కానీ 10 పైసలు కనిపిస్తున్నాయా 10 పైసల 10 పైసలు కనిపిస్తున్నాయా నీకు? కనిపిస్తున్నాయి 10 పైసలు 10 పైసలుగా. రేయ్ నోరు మూయిరా రేయ్ ఇంకా 10 పైసలు ఆడియే ఆ గూట్లో కనిపిస్తున్నాయి 10 పైసలు ఎక్కడ అవుగా ఎవరన్నా మనం ఎప్పటికుంటామా ఉండం కదా ఉండం ఎవరన్నా ఆడుకోవడానికి వస్తారు కదా అచ్చులో చేయాలంటే ఉండాలి కదా అందుకని చెప్పేసి గూట పెట్టిండు అట్లా అంటున్నా ఏం మిగిలిపోయినట్టుందా 10 పైసలు సరే సరే కామిని వినవే సుందరి ఏమన్నాను చెప్పేసి ఇంత కోపంగా అంత దూరంగా చూస్తున్నావు సుందరి ఎందుకు ఏమిటి అలా నేను ఏమన్నానో చెప్పేసి నువ్వు అంత చేస్తున్నావు? మాటలేలను అయితే నేను మాయలాంటిది కనిపిస్తున్నాను నేను మాయ చేసేవాడిని అవును మాయ చేసేవాడిని అయితే నీకు వస్తున్నాను చెప్పిస్తాను అప్పుడు రాంగ్ ఒక తిరిగిన మాటలు ఇప్పుడు ఒక తిరిగి మాట్లాడుతున్నాను ఓ బా బుట్ల నూకలు ఉన్నాయి నీ నూకలు ఆడుకొని తింటావే నువ్వు ఎప్పటికి నీకు అది పూల చూసుడే ఉన్నారా ఇది మొత్తము అవుగా అరే ఇంకా నూకలు ఎక్కడ నూకలు ఏంటి కట్టుకున్నావా మనము వెతుకున్న పావురాలు వస్తుంది పావురాలకు కావాలంటే నూకలు అక్కడ ముద్ద పెట్టినట్టు మరి కరుకుమోన్లే ఒరే కరుకుపోని అంటే నా దోస్తులు మస్తు మంది వస్తారు ఎప్పుడో తాగంగా బియ్యంగా వాళ్ళని పడి ఉండదు మన దగ్గర ఇట్లా మన దగ్గర గంతగడ మా కరుకుమోన్లు మరి గతకాలం అంటే దోస్తు లక్షలు ఉంటాయా మరి అట్లా అబ్బబ్బో పళ్ళు సారా ఏమున్నదిరా ఏందే నువ్వు ఉంటేనే నాకు బలము ఉంటేనే నాకు బలం నువ్వు లేకున్న బహుహీన ధనము నువ్వు ఉంటేనే నాకు బలము నువ్వు లేకున్న బలహీన ఎక్కడికి పడుతున్నావు నువ్వు ఉంటేనే నాకు ఇంత బలం లేకపోతే ఉంటానా నేను అలవాటు అయిపోయిందబ్బా ఎంత అప్పులు ఇప్పిస్తుందట ఇది అప్పులు అడిగంతా దాన్ని ఇస్తుందట అప్పులు ఇప్పిస్తుందట అప్పులు అడిగంతా దాన్ని ఇస్తుందట అప్పులు ఇప్పిస్తుందట ఇలాంటి చూసి ఈయనోళ్ళు కూడా బాకిస్తున్నాడు. ఒకవేళ ఇదే ఎక్కైతే బాకి ఇచ్చినోళ్ళు కూడా దానికి కనిపిస్తుందా కనిపిస్తుందా నీకు కనిపిస్తుందావా రే ఎట్లా వస్తుందిరా ఇది కొంగుడు గుసగుచ్చ బొంగుచ్చు వచ్చు రే మరే ఒరే గుసగుచ్చ బొంగుచ్చు వచ్చు దీని తాగితే కోపం పెట్టు గుసగుచ్చ బొంగుచ్చు వచ్చు దీని తాగితే కోపం పెట్టు గుసగుచ్చ బొంగుచ్చు వచ్చు బాబు
లేవు లేవు చికెన్ పకోడీ వచ్చిన చికెన్ పకోడీ వచ్చిన అదిరా బామ్మర్ తట్టే ఇలా ఉండాలి ఎక్కిందా ఏమన్నా ఇర్రా పకోడీ పప్పు కూలు పారం కళ్ళు కెనకు పకోడీ పప్పు పారం కళ్ళు కెనకు మొత్తం రాయిస్తున్నారు చూడువా పకోడీ పప్పు ఈ గుల్పారం కళ్ళుకే అది లేకపోతే పోతలేదురా లేపోరా తొందరగా వెళ్ళి తమ్ముడు అక్కయ్య ఇదే సమయం రా ఎట్లా అంటే మనం రాపించుకుని సార్ బాగా మర్చిపోయింది కదా అభయం ఇచ్చి రాసిస్తాను స్వామి మొత్తం నీ సర్వం సొమ్మంతా ఇందులో రాసి నీ సంతకం పెట్టాలి అయితే ఆస్తి మొత్తం రాసి సంతకం పెట్టాలి నా పేరు ఏమని వేదండాపురి పట్టణం పరిపాలించే కారణకర్తైన భక్త పుండరీనకున్నటువంటి ఆస్తులు మొత్తానికి స్థిరాస్తులు ఎక్కడ ఉన్నా గానీ అవన్నీ భోగం కళావతికి రాసిచ్చి నేను సంతకం పెడితే అయిపోతుందా? సిగ్నేచర్ కావాలా మరి ఏం కావాలరా సిగ్నేచర్ మన పెన్ను తెచ్చినా కాపీ తెచ్చిన నువ్వు అన్ని చేస్తావు సుందరి మరి ఎట్టిచ్చినా మరి ఎంత సూపర్ ఉందిరా బంగారం ఉంది ఉడితే మాసిపోతుంది ఇగో రాసుకోరా ఆలకు రాదు నారా సార్ ఇప్పుడే పీజీ కదరా వెళ్ళు వెళ్తున్నాను